వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే ఆగస్ట్ 23 రోజు లాస్ట్ షిఫ్ట్ రోజు జరిగినటువంటి ఎగ్జాము ఈ కామన్ టెస్ట్ ఉంది కదా, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, దానికి సంబంధించిన కీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా మీరు ఏ వేటికైతే ఆబ్జెక్షన్స్ రేస్ చేయడానికి ఉందో, స్కోప్ ఉందో వాటిని కూడా చెప్తాను దీంట్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ర్యాంక్ మిత్ర అనే సైట్ ఉంది కానీ ర్యాంక్ మిత్ర సైట్లో చెక్ చేసుకోమని చాలామంది చెప్తున్నారు కదా. మీరు కనుక ఇది అప్లోడ్ చేసినట్టయితే మీకు ర్యాంక్ వస్తుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో అక్కడ ఎంతమంది అయితే అప్లోడ్ చేశారో ఆ పర్స్పెక్టివ్లోనే వస్తుందండి. ఓవరాల్ గ్రిప్ అనేది రాదనమాట మీకు. బట్ నో ఇష్యూ. బట్ మీరు ఇంకేం చేయాలంటే దాంట్లో చూసుకోండి, ఒక రఫ్ ఐడియా వస్తుంది. అండ్ లాస్ట్ టైం కంటే కూడా ఈసారి కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉంటుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైము 67, 68 అలా కట్ ఆఫ్ వచ్చిందని విన్నాను. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం పేపర్ డిఫికల్టీ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో కొంచెం కట్ ఆఫ్ తగ్గొచ్చు అని అనుకుంటున్నాను. రైట్. అదేవిధంగా అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి కూడా వీళ్ళు కొంచెము అంటే వాళ్ళకి ఎలా వస్తుంది, మార్క్స్ ఎలా వస్తాయని అంటున్నారండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి హాఫ్ ఇయర్కి అంటే 6 మంత్స్కి ఒక మార్క్ వస్తుందండి. వాళ్ళు సర్వీస్లో చేస్తే 6 మంత్స్కి ఒక మార్క్. అంటే వాళ్ళు మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు ఇలా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారండి. అంటే ఒక అతనికి ఒక 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా సో మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు కన్సిడర్ చేస్తారు. సో 10 ఇయర్స్ అంటే ఎంత ఉంటాయండి, 20 మార్క్స్ వస్తాయి. ఇయర్కి 2 కదండి, 6 మంత్స్కి ఒక మార్కు కాబట్టి 1 ఇయర్కి 2 కాబట్టి 10 ఇయర్స్కి 20 మార్క్స్ వస్తాయండి. సో వాళ్ళకి ఇది కొంచెం ఎడ్జ్ అండి. సో ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కొంచెం తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి ఇది ఉంది కాబట్టి సో వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉందండి. మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ వేరే టైంలో ఓపెన్ చేస్తారండి, వేరే విండో ఉంది వాళ్ళకి. మీరు అప్లై చేసినప్పుడు చేయలేదు వాళ్ళు. సో కాకపోతే ఎగ్జామ్ మాత్రం కామన్ ఎగ్జామ్ అండి. సో మీరు అందరూ కూడా ఈ యొక్క అబ్జెక్షన్స్ కోసం అనేది ఈ వీడియో చూడండి. అండ్ ఇంకొకటి, నేచర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో మీకు అప్లై చేసేటప్పుడు ఇన్కరెక్ట్ ఆర్ అంబిగ్వియస్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ సిలబస్, ఆల్ ఆప్షన్ ఇన్కరెక్ట్, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్కి, ట్రాన్స్లేషన్ ఎర్రర్, ఈ విధంగా మీకు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీకు నాట్ కరెక్ట్ అని అడిగి ఇంగ్లీష్లో, తెలుగులో సరి అయినది ఏది అన్నాడు అనుకోండి. సో అప్పుడు అది ట్రాన్స్లేషన్ ఎర్రర్ అయిపోతుంది కదా. సో ఇట్లాంటివి కూడా చూసుకోండి మీరు. ఒకవేళ ఇలాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నా కూడా రేజ్ చేయొచ్చు. సో అవుట్ ఆఫ్ సిలబస్ అనేది అంత రేజ్ చేయలేమనుకుంటున్నాను. ఎందుకంటే కంటెక్స్ట్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి మనము ఈ పర్టికులర్ సిలబస్ అవుట్ ఆఫ్ నుంచి అని చెప్పడానికి లేదు. దాదాపుగా ఏ క్వశ్చన్ అయినా కూడా ఏదో ఒక రకంగా ఇంటర్లింక్ అవుతూనే ఉంటాయి. రైట్. సో ఈ విధంగా మీరు ఆబ్జెక్షన్ నేర్చుకుంటే రేజ్ చేయండి. ఇక మన క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ రివర్ వాజ్ ద డ్యామ్ కన్స్ట్రక్టెడ్ ఎట్ ధవళేశ్వరం ఇన్ 1852? సో ఇది తెలుసు కదండి, ధవళేశ్వరం ఆనకట్ట రాజమండ్రి, రాజమహేంద్రవరంలో ఉంటుంది. సర్ అర్థన్ కాటన్ అని కూడా అంటారు కదా, సర్ అర్థర్ కాటన్ బ్రిడ్జ్ అంటారు కదా, అది రాజమండ్రిలో గోదావరి రివర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఎ నైబరింగ్ ఐలాండ్ కంట్రీ ఆఫ్ ఇండియా? ఐలాండ్ అన్నాడు. ఐలాండ్ కంట్రీ అంటే ద్వీపకల్ప దేశం. రైట్. సారీ, ద్వీపం. ఐలాండ్ అంటే ద్వీపం మనకు దగ్గరలో ఉన్న ద్వీపం లాంటి కంట్రీ, 4 దిక్కుల వాటర్ ఉన్నటువంటి కంట్రీ శ్రీలంక. సో ఈ బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ 4 దిక్కుల వాటర్ ఉన్నది కాదండి. బంగ్లాదేశ్ ద్వీపకల్పం లాగా ఉంటుంది, 3 సైడ్లు వాటర్ ఉంటుంది కాబట్టి. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ పాస్డ్? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. 2016 ఆగస్టు ఏదో ఉంది, 2016. వాట్ డస్ మానిటైజేషన్ రెఫర్స్ టు ద కంటెక్స్ట్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్? ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు అంటే మార్కెట్లో డబ్బులు ఉండకపోవడం, అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండకపోవడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం. కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఆర్బీఐ నుంచి డబ్బులను తీసుకొని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేసి కొన్ని సబ్సిడీ స్కీమ్స్ ఇచ్చేసి మార్కెట్లోకి మళ్ళీ మనీ సప్లైని పెంచుతారు. ఆ విధంగా పెంచడాన్ని మనం ఏమంటామంటే, చూడండి, బారోయింగ్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ లీడింగ్ ద క్రియేషన్ ఆఫ్ అడిషనల్ మనీ. సో ఈ విధంగా పెంచినప్పుడు ఏంటంటే కొనుగోలుదారుల శక్తి పెరిగి మళ్ళీ మార్కెట్ మంచి స్టేజ్కి వస్తుంది. కాకపోతే దీన్ని అప్పుగానే తీసుకోవాలి. ఆర్బీఐ నుంచి ముబ్బడిగా ముద్రించి తీసుకొని మార్కెట్లోకి సర్క్యులేట్ చేస్తే తర్వాత ద్రవ్యోల్బణం వస్తుందండి, రేట్లు పెరుగుతాయి, ఇది ఇంకా యాంటీ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా దీని ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ద రిట్రీటింగ్ మాన్సూన్ సీజన్ ఇన్ ఇండియా స్టార్ట్స్ ఫ్రమ్? నిన్న కూడా వచ్చింది కానీ సేమ్ క్వశ్చన్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. రిట్రీటింగ్ అంటే ఏం చెప్పాను? తిరోగమన ఋతుపవనాలు. సో ఇవి ఏంటంటే అక్టోబర్లో కదండి, నేను చెప్పే కదా నిన్న ఈశాన్యం నుంచి వస్తాయి ఇలా అని చెప్పేసి. ఇవేమో జూన్లో మాన్సూన్ ఇలా వెళ్ళిపోయి మళ్ళీ హిమాలయన్స్ తాకి మళ్ళీ రివర్స్ వస్తాయి ఇట్లా. రైట్. తిరోగమన ఋతుపవనాలు. సిక్స్త్ క్వశ్చన్,
The Hazira Wajipur Jagdishpur a cross country gas pipeline was constructed by which of the following organization? ఇదేంటంటే అండి ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఇక్కడ గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ని టచ్ చేస్తూ దగ్గర ఇక్కడ ఉత్తరప్రదేశ్ యూపీలోని ఈ జగదీష్పూర్ అనేది యూపీలో ఉందండి. విజయపూర్ అనేది ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంది. హజీరా అనేది ఇక్కడ గుజరాత్లో ఉందండి. అయితే ఈ విజయపూర్ని కొందరు విజయపూర్ అంటారండి. సో ఇక్కడ దీన్ని హెచ్బీజే బదులు హెచ్బీజే అని కూడా మీకు గూగుల్లో కనిపిస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు సేమే. ఎందుకంటే వాని బాగా ప్రొనౌన్సియేషన్ ఆ మధ్య ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ఉంటుంది. సో ఈ హెచ్బీజే పైప్ లైన్ అనేది అప్పటి ఉన్నటువంటి గెయిల్ అనేటువంటిది చేసిందండి. సో ఇది 1987లో కంప్లీట్ అయింది. సో ఈ విధంగా ఇదన్నమాట గ్యాస్ పైప్ లైన్. తర్వాత ఇక్కడ నుంచి హర్యానాకి, ఢిల్లీకి కూడా వీళ్ళు మళ్ళీ రాజస్థాన్కి కూడా గ్యాస్ పైప్ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్యాస్ని ఇక్కడ కొన్ని కంపెనీస్కి కావాలన్నమాట. ఉత్తరప్రదేశ్లో, యూపీలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్కి కావాలి, ఫెర్టిలైజర్స్ కంపెనీస్కి అనుకుంటా. సో అందుకని పైప్ లైన్ వేయడం జరిగింది. ఇన్ 1869 హూ అమంగ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ అబ్టైన్డ్ ద ఫస్ట్ క్రూడ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ DNA ఫ్రమ్ ద సెల్ న్యూక్లియస్? సో కేంద్రకం నుంచి మొట్టమొదటిసారిగా ఒక DNA అనే ఒక పదార్థాన్ని కనిపెట్టింది ఎవరు అని అడుగుతున్నారు. ఫ్రెడరిక్ మీషర్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ డిఎన్ఏని ఎప్పుడైనా మరి వాట్సన్ క్రిక్ అంటారు కదా, ఇద్దరు కనిపెట్టినట్టుగా చెప్తారు కదా అంటే, వాట్సన్ క్రిక్ కూడా డిఎన్ఏ రిలేటెడ్గా కనిపెట్టారండి. కాకపోతే వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, సో ఆ స్ట్రక్చర్లో డిఎన్ఏ ఉంటుందని కనిపెట్టింది వాట్సన్ అండ్ క్రిక్. బట్ డిఎన్ఏ అనే ఒక పదార్థము కేంద్రకంలో వేరుపడినటువంటి ఒక డిఫరెంట్గా ఉంది ఒక పదార్థం అని కనిపెట్టింది మాత్రం ఫ్రెడరిక్ మిషర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్ ద 2 phases ఆఫ్ స్లీనెక్స్ 2024? స్లీనెక్స్ అంటే ఇక్కడ శ్రీలంక, ఇండియా నావల్ ఎక్సర్సైజ్. నావల్ అంటే తెలుసు కదండి, నావల్ అంటే ఇక్కడ ఏమంటారు, సముద్ర దళం ఉంటుంది కదా, నౌకాదళ విన్యాసాలు అన్నమాట. సో ఈ నావల్ ఎక్సర్సైజు. సో దీంట్లో 2 ఫేజులు ఉంటాయండి, ఒకటి హార్బర్ ఫేజు, సీ ఫేజు. హార్బర్ ఫేజ్ అంటే ఏంటంటే ఈ యొక్క 2 దళాలు, శ్రీలంక మరియు ఇండియాకు సంబంధించిన దళాలు, అంటే ఇక్కడ శ్రీలంక, ఇండియా ఉంది కాబట్టి అవి, లేకుంటే వేరే ఏ 2 దేశాలు ఉన్నా కూడా ఆ 2 దేశాల దళాలు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ఎలా కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరికి ఎలా మాట్లాడాలో తెలియకపోతే యుద్ధం రంగంలో వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికొకరికి సహాయం చేసుకోలేరు. కానీ అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని ఆచారం ఉంటాయి. మన దగ్గర ఒక ఆచారం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక ఆచారం ఉంటుంది. మన దగ్గర ఒక సంజ్ఞకు ఒక పాజిటివ్ అర్థం ఉంటే వాళ్ళ దగ్గర ఒక సైగకు, అదే సైగకు వేరే నెగిటివ్ అర్థం ఉండొచ్చు. సో మనం ఏంటంటే వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క డిఫరెన్సెస్, కమ్యూనికేషన్, కల్చరల్ ఎక్స్చేంజ్, సోషల్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ కూడా తెలుసుకునే ఫేజు హార్బర్ ఫేజ్. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి సీ ఫేజ్. ఈ సీ ఫేజ్లో ఏంటంటే యుద్ధ విన్యాసాలు జరుగుతాయి. ఇంకా డైరెక్ట్ యుద్ధ విన్యాసాలు అంటే కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక యుద్ధం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏదో ఖండం నుంచి ఎక్కడి నుంచో వచ్చింది, అప్పుడు శ్రీలంక వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి వచ్చారనుకోండి. సో అప్పుడు వాళ్ళు మనతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అసలు మన దగ్గర యుద్ధ తంత్రాలు ఏమున్నాయి అని వాళ్ళకి ఐడియా ఉండాలి. కానీ సో దానికోసమనే యుద్ధ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లాంచ్డ్? ఇది 2017లో లాంచ్ చేశారండి. ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. దేని గురించి అంటే ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఉంటుందండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది అని చెప్తుంది. 10th, యనమల రామకృష్ణుడు ద దెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ presented the first budget of Andhra Pradesh after reorganization of the state in which month of 2014. సో మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు చేశారని అంటున్నాను. అంటే 2014 జూన్లో ఏర్పడింది కదండి ఇవి రాష్ట్రాలు 2 కూడా తెలుగు రాష్ట్రాలు. సో అప్పుడు ఏపీలో ఆగస్టులో సబ్మిట్ చేశారండి. అదే తెలంగాణకు వచ్చేసరికి నవంబర్లో సబ్మిట్ చేశారండి. ఇది ఈ యొక్క బడ్జెట్, ఫస్ట్ బడ్జెట్ of the state after formation. Which initiative designed by Prakasham district collector A. Tamim Ansariya won the Skoch award for its efforts towards the comprehensive development of children under 18. సో ఒకటి ఉందండి, బంగారు బాల్యం అని చెప్పేసి ఆ కలెక్టర్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఒకటి చేశాడనమాట పిల్లలకు యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. దాన్ని ఈ యొక్క పేరు ఏంటంటే బంగారు బాల్యం, దానికి అవార్డు వచ్చిందండి, స్కోచ్ అవార్డు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద గ్రామీణ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ ఫార్మ్డ్? సో బంగ్లాదేశ్ యొక్క గ్రామీణ బ్యాంకు 1983లో ఫామ్ చేశారండి. ఇదేంటంటే మహమ్మద్ యూనస్ ఫామ్ చేశాడు. మైక్రో ఫైనాన్స్ చేస్తారనమాట ఎకనామిక్ గ్రోత్ కోసం వితౌట్ రిక్వైరింగ్ కొల్లీటర్, అంటే ప్రజల దగ్గర నుంచి లేదంటే పరిశ్రమల దగ్గర నుంచి ఎటువంటి తనఖా పెట్టుకోకుండా డైరెక్ట్ లోన్స్ ఇవ్వడం కోసం ఈ యొక్క బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఇది ఏంటంటే చాలా డెవలప్మెంట్కి యూజ్ అయిందనమాట తర్వాతి కాలంలో. అందుకని ఆ మహమ్మద్ యూనిస్ గారికి ఏంటంటే నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి 2006లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ కమిటీ సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1976 టు మేక్ రికమెండేషన్స్ అబౌట్ ద ఫండమెంటల్ డ్యూటీస్? సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఏ కమిటీని వేశారు అని అడుగుతున్నారండి. ఇక్కడ స్వరణ్ సింగ్ కమిటీని వేశారు. ఎప్పుడంటే 1976లో వేశారండి. సో ఇదేంటంటే ఎమర్జెన్సీ టైంలో వేశారు. ఇప్పుడు 1975 నుంచి 77 వరకు జరిగింది కానీ ఎమర్జెన్సీ, June 25 to March 21. 1975 June 25 to 1977 March 21. సో ఈ టైంలో ఏంటంటే ఎన్నో జరిగాయండి. లైక్ జైళ్ళలో వేయడము, అసలు ప్రతిఘటించే హక్కు లేకపోవడము. అదే టైంలో ఏంటంటే ఈ కమిటీ వేసి ప్రాథమిక హక్కులు అనుభవించడం కాదు, పౌరులు కొన్ని విధులు కూడా నిర్వహించాలి అని చెప్పేసి ఈ ప్రాథమిక విధులను USSR నుంచి తీసుకోవడం జరిగిందండి. ఇంకా మిగతా ఈ ఆప్షన్స్లో ఉన్న మిగతా కమిటీలు చూసుకున్నట్లయితే ఈ 3 కూడా పంచాయతీరాజ్ రిలేటెడ్ కమిటీస్ అండి. మీకు ఆర్కే ఖన్నా కమిటీ చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ యొక్క ఆడిట్ అండ్ అకౌంట్స్ గురించి సంబంధించిన కమిటీ. అండ్ బలవంతరాయ్ మెహతా కమిటీ మీకు అందరికీ తెలిసిందే, వెరీ ఫేమస్. ఇదేంటంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆద్యం ఏర్పరిచిన సంస్థ అనమాట, కమిటీ అనమాట. 3 అంచెలు అంటే జిల్లా, మండలం అంటే కొన్నిట్లా బ్లాక్ అని కూడా అంటారండి వేరే రాష్ట్రాల్లో, కొందరి దగ్గర సమితి అని కూడా అంటారు, కన్ఫ్యూజ్ అవ్వదు. మండలం అన్న, సమితి అన్న, బ్లాక్ వ్యవస్థ అన్న ఒకటే, కింద మాత్రం గ్రామం. సో ఈ వ్యవస్థని ఇది చెప్పిన సంస్థ అంటే కమిటీ ఏంటంటే బలవంతరాయ్ కమిటీ. నెక్స్ట్ విఆర్ రావు కమిటీ కూడా ఉందండి. ఇది కూడా 1960లో వేశారు. సో ఇది కూడా పంచాయతీరాజ్కు సంబంధించి డేటా కలెక్షన్కి ఎట్లా సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉండాలి, వాళ్ళకి ఎలా అని ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ యొక్క కమిటీ వేశారు. ఇది విఆర్ రావు కమిటీ. నెక్స్ట్ 14th క్వశ్చన్, ధాలో ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద స్టేట్? ఫోక్ డ్యాన్స్ అంటే తెలుసు కానీ జానపద నృత్యం ఏంటంటే మన మౌఖికంగా మన యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని పండుగలప్పుడు సంతోషంగా వేసే డ్యాన్సులు ఉంటాయి కదండి, వాటిని ఫోక్ డ్యాన్సులు అంటారు. సో అది ధాలో అనే డ్యాన్స్ కూడా గోవాకు సంబంధించినటువంటి ఒక ఫోక్ డ్యాన్స్ అనమాట. సో వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ అని కూడా ఒకటి ఉంటుంది కదండి. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటి? భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, ఇవన్నీ కూడా క్లాసికల్ డ్యాన్స్. అంటే ఏంటంటే శాస్త్రీయ నృత్యం అంటారు వీటిని. వీటికి ఒక సైన్స్ ఉంటుంది. అంటే మీరు నేర్చుకోవాలి ఏ స్టెప్ ఎట్లా వేయాలి, ఒక హావభావాలు ప్రదర్శించడం, ఇదంతా ట్రైనింగ్ అవసరమైనది. వాటిని ఏమంటారంటే క్లాసికల్ డ్యాన్స్ అంటారు. ట్రైనింగ్ అవసరం లేని డ్యాన్స్లను ఏమంటారు? ఫోక్ డ్యాన్స్. ఇవేంటంటే మనకు వ్యవహారికంగా వచ్చేస్తాయి అనమాట. ఒక ట్రెడిషన్ నుంచి ఒక ట్రెడిషన్కి అలా ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. అవి ఫోక్ డ్యాన్స్. 15th క్వశ్చన్, హూ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫ్టర్ ద 2024 అసెంబ్లీ ఎలక్షన్స్? సో ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగాయి కదండి ఆఫ్టర్ 10 years, రైట్? అంటే 2019లో ఫామ్ అయిన తర్వాత ఆఫ్టర్ 5 years అనమాట, రైట్? సో అంతకుముందు 5 years ముందు జరిగాయి కదా. సో 2019 నుంచి ఇప్పుడు యూటీ ఉంది కదా, అంటే ఓవరాల్గా 10 years గ్యాప్ అనమాట ఎలక్షన్స్కి. సో ఇప్పుడు ఎవరు ఉన్నారని అంటే ఒమర్ అబ్దుల్లా కదండి సీఎం, రైట్? ఇప్పుడు మెహబూబా ముఫ్తీ ఏమో ఈ మనకి ఇప్పుడు యూటీ అవ్వకముందు సీఎంగా ఉండే, ఆమెను హౌస్ అరెస్ట్ చేసి తర్వాత ప్రెసిడెంట్ రూల్ పెట్టారు, అదంతా తెలిసిందే కదండి. అండ్ మనోజ్ సిన్హా గారు వచ్చేసి ఇప్పుడు కూడా ఈ జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారండి మనోజ్ సిన్హా గారు. ఇంకొక ఎక్స్ట్రా బిట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏది మన లదాఖ్ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారంటే కవిందర్ గుప్తా రీసెంట్గానే వచ్చారండి ఆయన, కవిందర్ గుప్తా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్ అపాయింట్మెంట్ కాబట్టి మీకు వేరే ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కవిందర్ గుప్తా ఎవరికి? లడాఖ్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ఎ స్ప్రింగ్ టైమ్ ఫెస్టివల్ దట్ మార్క్స్ ద ట్రెడిషనల్ న్యూ ఇయర్ ఫర్ మరాఠీ అండ్ కొంకణి హిందీస్? కొంకణి అంటే తెలుసు కానీ ఇప్పుడు గోవా సైడు మలబార్ తీరం అంటారు కదా, అక్కడ మరాఠీయన్స్ వాళ్ళు చేసుకునే పండగ ఒక స్ప్రింగ్ టైమ్ ఫెస్టివల్ అంటారు. కొత్త సాల్ అంటారు కదండి మన దగ్గర, అదే ఉగాది. అదే టైంని వాళ్ళు గుడి పడవలాగా చేసుకుంటారండి. అక్కడ గుడి అంటే ఒక కర్రకి జెండా చుట్టి ఈ రెడ్ కలర్ది మీకు సాఫ్రాన్ది చూసే ఉంటారు. సో దాన్ని గుడి అంటారు. పడవ అంటే పండుగ అలాగనే అండి. సో గుడి పడవ అంటే అలా ఉంటే ఏంటంటే మీకు కొత్త సార్లు వచ్చినప్పుడు ఆనందదాయకంగా చేసుకునేటువంటి పండుగ గుడి పండుగ. ఇది చైత్రమాసంలో చేసుకుంటారు ఫస్ట్ అన్నమాట. మౌత్ కి మస్జిద్ వాజ్ బిల్ట్ అండర్ ద రీన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్స్? మౌత్ అంటే ఏంటంటే లెంటిల్ అండి, అంటే ఒక పప్పు దినుసు లాంటిది. ఏమంటారు, గుగ్గిళ్ళు అంటారు కదా, అలాంటివి అనుకుంటా. పశుగ్రాసం ఉండేటువంటి ఒక దినుసు. సో ఆ ఒక్క గుగ్గిళ్ళని ఈ యొక్క రాజు సికిందర్ లోడి అనే అతను మంత్రికి ఇచ్చాడనమాట ఒకనొక సందర్భంలో.
అతనికి ఏంటిది పారితోషికంగా ఇస్తాడనమాట. ఒక చిన్న గుగ్గిలు ఇస్తే అతను ఏం చేస్తాడంటే ఆ గుగ్గిళ్ళను ఒక గుగ్గిళ్ళని ఇట్లా 10 లాగా ఇట్లా పెంచేసి చెట్లు పెంచేసి ఎంతో ఒక ఘోరమైన పంటను సాధిస్తాడనమాట. ఆ పంటని అమ్మి ఆ వచ్చిన డబ్బుతోని ఈ మసీదును కట్టి రాజు మీరు ఇచ్చిన గుగ్గిళ్ళతోని చూడండి నేను ఎంత పెద్ద మసీదుని కట్టానని చెప్పేసి ఆ యొక్క మసీదు ప్రవేశానికి రాజును ఆహ్వానిస్తాడని చెప్పేసి అదొక కథ ఉందండి. సో ఇది సికిందర్ లోడి అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రికమెండేషన్ ఆఫ్ ద స్వరణ్ సింగ్ కమిటీ పర్టైనింగ్ టు ఫండమెంటల్ డ్యూటీస్. స్వరణ్ సింగ్ కమిటీ ఇందాక చెప్పుకున్నాం కానీ మనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు అబ్జూర్ కమ్యూనలిజం ఇన్ ఎనీ ఫామ్. అబ్జూర్ అంటే ఆపడం అన్నట్టు, అంటే అది ఉండకూడదు అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే రీజియనలిజం అంటే ప్రాంతీయవాదం అండి. కమ్యూనిజం అంటే తెలుసు కానీ అంటే పెట్టుబడిదారి విధానం కాకుండా ఆస్తులు ఒక దేశానికి ఒక సామ్రాజ్యానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ అధీనంలో ఉండాలి, ప్రైవేట్ వ్యక్తులలో అధీనంలో ఎక్కువ ఉండకూడదు అని చెప్పేది కమ్యూనిజం అండి. అదే క్యాపిటలిస్ట్ అంటే ప్రైవేట్లో ఎక్కువ ఉన్నా పర్వాలేదని చెప్పేది క్యాపిటలిస్టు, జనరల్గా అమెరికా వంటి కంట్రీలు. కమ్యూనిజం అంటే జనరల్గా రష్యా, చైనా వంటి కంట్రీలు కమ్యూనిజాన్ని ఇచ్చేస్తాయండి. సో ఇక్కడ మనది ఏంటి, ఇండియా ఎంఎస్ అంటే మిక్స్డ్ లాగా వస్తుందండి మనది జనరల్గా. 1991 ముందు వరకు మాత్రం మనది కమ్యూనిజం లాగానే ఉండేదండి. ఎందుకంటే అసలు 1991 కంటే ముందు ఇట్లాంటివి ఏమీ లేవు కదండి. అన్నీ లైసెన్స్ రాజ్ విధానం ఉండి గవర్నమెంట్ అధికారత ఎక్కువ ఉండేదన్నమాట. అండ్ సోషలిజం అంటే సామ్యవాదం అండి, అంటే సమాజమే అంటారు కదా, సామ్యవాదం. ఆస్తులన్నీ కూడా అందరికీ సమానంగా ఉండాలి అనేటువంటి విధానం సామ్యవాదం. అయితే ఈ కమ్యూనలిజం అంటే మతతత్వం అండి. ఈ మతతత్వం అనేది ఉండకూడదు అనేది ఈ 3 కూడా వాడు మెన్షన్ చేయలేదు, బట్ మతతత్వం గురించి మెన్షన్ చేశారు. సో అప్పుడు స్వరణ్ సింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైందన్నారండి, ఎమర్జెన్సీ టైంలోనే కదండి. మీకు ఎమర్జెన్సీ టైంలోనే ఇంకొక అమెండ్మెంట్ కూడా జరుగుతుంది, 44వ రాజ్యాంగ సవరణ, రైట్, 1976 అంతే కదండి, 1976 42nd అమెండ్మెంటా, 42nd ఆర్ 44 ఉంటుంది ఒకసారి చూడండి. సో 42nd కావచ్చు. ఇదేంటంటే ఇక్కడే కదా మీకు లైఫ్ సెక్యులర్ అనే వర్డ్ కూడా యాడ్ అవుతుంది, ఇది పీఠికలో సెక్యులర్ అనే వర్డ్ కూడా యాడ్ అవుతుంది. సెక్యులర్, ఇంటిగ్రిటీ, సావరినిటీ అవి యాడ్ అవుతాయి కదండి, ఒక 3 వర్డ్స్ యాడ్ అవుతాయి. సో అదనమాట. వాట్ ఈస్ ద బుద్ధిస్ట్ స్ట్రక్చర్ కాల్డ్ దట్ వాజ్ సాలిడ్ స్ట్రక్చరల్ డోమ్? అండా. అసలు నిన్న క్వశ్చన్ వచ్చిందని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్లో అండా గురించి క్వశ్చన్ ఉందండి. ఆన్సర్ అండా పెట్టాల్సిన క్వశ్చన్ ఉంది. యూజువల్లీ రేజ్డ్ ఆన్ 1 ఇంటర్లింక్డ్ చూసారండి. ఒకవేళ ఒక షిఫ్ట్ వాళ్ళు మీకు ఎవరైనా ఇప్పుడు ఇదేంది 23rd లాస్ట్ షిఫ్ట్ కదండి, అండ్ 24th సెకండ్ షిఫ్ట్ నిన్న చేశాను కదా నేను. సో వీళ్ళు ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తే వీళ్ళు చదువుకోవడానికి ఉంటుందండి, ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి. నేను ఇందాక కూడా 2-3 క్వశ్చన్ చూశాను కొంచెం ఇంటర్లింక్ ఉన్నటువంటి. రైజ్డ్ ఆన్ 1 or more terraces and surmounted by a rallied pavilion harmica from which rose the shaft of the crowning. యాక్చువల్లీ ఏం లేదంటే ఒక స్తూపం ఉంటుంది కదా మీకు, ఇట్లా ఒక స్తూపం ఉంటుందన్నమాట, బౌద్ధ స్తూపాలు అంటారు కదా. సో ఇక్కడ నుంచి ఒక రౌండ్గా ఇది పైన ఉండే రౌండ్, ఇక్కడ నుంచి ఇది ఒక స్తూపము. మీకు 4 sides చూసుకున్నట్లయితే ఒక 3 ద్వారాలు లాంటివి ఉంటాయండి. సో వీటిని తోరణాలు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు తర్వాత కూడా వేరే ఎగ్జామ్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి తోరణాలండి. ఒక స్తంభాన్నేమో లయన్ పిల్లర్ అంటారు, ఒక పెద్ద స్తంభం ఒకటే ఉంటుంది. తోరణాలు మాత్రం 4 ఉంటాయి, స్తంభం మాత్రం ఒకటే ఉంటుంది, లయన్ పిల్లర్ అంటారు. అండ్ ఈ రౌండ్ ఉండేదాన్ని అండ అంటారండి. అండ్ ఈ దేని మీద అయితే ఈ అండ నిలబడి ఉందో దాన్ని స్తూపం అంటారు. స్తూప, ఇది ఆన్సర్ మనకు వచ్చేసి స్తూప. ఈ యొక్క అండ పైన ఒక స్క్వేర్ షేప్ ఒకటి ఉంటుందండి. సో దాన్ని ఏంటంటే ఆ గాడ్ ఆఫ్ అడప్స్, దేవతలు అక్కడ నివాసం ఉంటారు అని చెప్పేసి నమ్ముతారండి. నిన్న అండా గురించి వచ్చింది, అంటే అదేంటి, హెవెన్లీ అబౌట్కి మనకు మార్గం అనేది అండ. మన ఈ భూమిపైకి వచ్చినా పోయినా, డెత్ అయినా జన్మ అయినా ఈ అండా నుంచే ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారని చెప్పి నేను చెప్పాను మీకు. సో దాని కంటిన్యూషన్లో వచ్చిందండి క్వశ్చన్. దీన్ని హర్మికా అంటారు, గాడ్ ఆఫ్ అబౌట్స్. సో హర్మికా పైన ఇట్లా ఒక ఏమంటారు 3 ఇట్లా జెండాలాగా 3 ఉంటాయండి. సో ఈ కర్ర లాంటి దాన్ని వచ్చేసి ఎస్టీలు అంటారు, ఎస్టీ. వీటిని పూజిస్తారనమాట. ఈ ఎస్టీకి పైన ఉన్నటువంటి క్రౌనింగ్ అంబరిలాని ఛత్ర అంటారండి. ఛత్రిలాగా అని గుర్తుపెట్టుకోండి, ఛత్ర. ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేమస్ రిఫార్మిస్ట్ ఇన్ ఇండియా? చూసారా, ఇది బిట్టీస్, ఇది డైరెక్ట్ బిట్ అండి, స్వామి దయానంద సరస్వతి. కొన్ని డైరెక్ట్ బిట్లు కూడా పడ్డాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లైమేట్ స్టేషన్స్ ఇన్ ఆఫ్ ఇండియా డస్ మాన్సూన్ అరైవ్ ఫస్ట్? ఎప్పుడు వస్తుందండి మాన్సూన్? మొట్టమొదటిసారిగా నైరుతి ఋతుపవనాలు అంటారు కదండి, నైరుతి ఋతుపవనాలు. సో నైరుతి ఋతుపవనాలు ఇలా వస్తాయి కదా. ఇక్కడ ఉండేది ఏంటిదండి, కేరళలో ఉన్న ఇది ఏంటంటే తిరువనంతపురం, త్రివేంద్రం అది తిరువనంతపురం అక్కడే. కానీ
వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అమౌంట్ అవైలబుల్ ఫర్ రిఫర్ వెహికల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 2022-2027? ఇక్కడ యాక్చువల్గా రిఫర్ వెహికల్ అన్నాడండి. సో ఇది రిఫర్ వెహికల్ కాదు, రీఫర్ వెహికల్. సో మీరు దీన్ని ఆబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటే చేయొచ్చని అనుకుంటున్నానండి. ఎందుకంటే అంటే ఓకే, జనరల్ కామన్ సెన్స్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో జనరల్ లాజిక్స్ పెడితే ఇది రిఫర్ వెహికల్ కాదు, రీఫర్ వెహికల్ అని అర్థం చేసుకోవచ్చు. రీఫర్ వెహికల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రిజిరేటెడ్ వెహికల్ అండి. అంటే ఏంటంటే మీకు బాడీ వెనకాల ఇప్పుడు ట్రక్ ఉంటుంది కదా, సో వెనకాల అంతా రిఫ్రిజిరేషన్ ఉంటుందన్నమాట. దేనికోసము అంటే కొన్ని రకాల ఫుడ్స్, కొన్ని రకాల ఫ్లవర్స్, ఫ్రోజన్ ఫుడ్స్, కొన్ని రకాల మెడిసిన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ యొక్క రీఫర్ వెహికల్స్ అనేటువంటివి వాడతారన్నమాట. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడ రెఫర్ ఉంది కాబట్టి క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. సో మీరు దీనికి ఆబ్జెక్షన్ రైజ్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు, ఐదర్ క్వశ్చన్ డిలీట్ చేయొచ్చు, లేకుంటే అందరికీ మార్కులన్నీ యాడ్ చేయొచ్చండి. సో ఇది 10 lakhs అనేది ఆన్సర్ అండి, కరెక్టే. సబ్సిడీ అమౌంట్ అనేది 10 lakhs. Considering HCl is a strong electrolyte, the pH of a 1 × 10⁻⁷ mole by liter HCl solution in water is. యాక్చువల్లీ ఇది HCl అనేది యాసిడే కదండి. సో కొంచెం డైల్యూట్ చేశాడు యాసిడ్ని. యాసిడ్ డైల్యూట్ చేసినా కూడా pH అనేది <7 ఉంటుంది కానీ, సో 1 to 7 కదండి. అంటే 0 to 7, 7 అయితే న్యూట్రల్, 7 to 14 అయితే మనకు బేస్ కదండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అది <7 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ ద 4th 5-year ప్లాన్ 1969 to 1974? సెల్ఫ్ సఫిషియన్సీ అంటారు కదా, స్వయం సమృద్ధి సంపాదించుకోవడం కోసం. రైట్, చూడండి. ఇట్ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ బై ఎక్స్పాండింగ్ ఇరిగేషన్, ఫర్టిలైజర్స్ అండ్ హై ఈల్డ్ వెరైటీ. HYV అంటే హై ఈల్డ్ వెరైటీ అండి. హై ఈల్డ్ వెరైటీ అంటే వంగడాలు, మనకు చాలా దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించుకొని మనం వేరే దేశాల మీద మన ఫుడ్ కోసం డిపెండ్ అవ్వకుండా మనమే స్వయం సమృద్ధి సాధించడం కోసం ఈ 4th 5-year ప్లాన్లో ప్రణాళికను రచించడం జరిగిందండి. ద హతి గుంప ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఎ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డాష్ రూలర్ కారవేల. కారవేలుడు అని ఉంటుంది కానీ, సో ఈ కారవేలుడు కళింగకు రాజు అండి. అశోకుని తర్వాత కళింగకు రాజు అయినటువంటి వాడు కారవేలుడు. ఈ హతి గుంప శాసనం అంటే హాతి అంటే ఏనుగు కదండి. సో ఏనుగు కేవ్ అనమాట, ఏనుగు ముఖంతో ఉన్నటువంటి ఒక కేవ్, గుంప అంటే కేవ్. సో ఆ కేవ్లో ఒక శాసనం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి తెలిసిందనమాట. శాతవాహన పీరియడ్కి సమకాలికుడుగా ఈ కారవేలుని చెప్తాడు. అండ్ శాతవాహనుల్ని ఓడించినాడు అని కూడా రాసి ఉందండి శాసనాల్లో. రేపు మీకు ఈ క్వశ్చన్ ఇలా రావచ్చు, శాతవాహనులను ఓడించిన కళింగ దేశపు రాజు అన్నారు అనుకోండి కారవేలుడు. By what percentage did iron ore production decline in Andhra Pradesh during 23-24? చూడండి, ఈ క్వశ్చన్ నిన్న మీకు ఒకటి మైన్స్ ఉంది కదా, మైన్స్, ఇండియన్ మైన్స్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ నుంచి ఒక డాక్యుమెంట్ వచ్చిందని చెప్పాను. దాంట్లోంచి నిన్న 2 క్వశ్చన్లు పడ్డాయి మనకు. ఒకటి 64% ఆన్సర్ వచ్చేది ఒక క్వశ్చన్ ఉంది, ఇంకొకటి ఏంది టంగుస్టాన్ ఈస్ట్ గోదావరి అని ఉంది చూసారా, దానికి కూడా మీరు కొంతమంది ఆబ్జెక్షన్ రైజ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ దాంట్లో టంగుస్టాన్ ఉంది. జనరల్గా అయితే అనంతపూర్ అది ఉంటుంది కాబట్టి అబ్జెక్షన్ రైజ్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఈ డాక్యుమెంట్లో ఉన్న టంగుస్టాన్ ఈస్ట్ గోదావరి అనే క్వశ్చను, ఈ 64 క్వశ్చను అండ్ ఇది కూడా అండి సేమ్ క్వశ్చన్ దాంట్లో ఉంది. అదే డాక్యుమెంట్లో 3rd క్వశ్చన్ అనమాట ఇది. సో యాక్చువల్లీ 32% అనేది ఆన్సరు, బట్ ఇక్కడ 0.32 అని ఇచ్చాడు. సో ఇది కూడా ఒక రకంగా ఇన్కరెక్ట్ ఆప్షన్ కింద చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10% అన్నప్పటికీ 0.1% అంటే 2 సేమ్ కాదు కదండి, రైట్? సో అదనమాట. సో ఇక్కడ పర్సంటేజ్ అన్నాడు. సో అలాంటప్పుడు ఇది ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, 100కి 32 గ్రాములు వచ్చింది అనేదానికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 కాకుండా 1000 వేసుకోండి, 1000కి మీకు 320 గ్రాములు, 32% అంటే మరి ఇదేమవుతుందండి 3.2 గ్రాములు అవుతుంది. సో అలాంటప్పుడు ఆప్షన్ రాంగ్ ఇచ్చారు కానీ. సో అది ఒకసారి చూసుకోండి, చేయాలనుకుంటే చేయండి మీరు ఎవరు. అకార్డింగ్ టు జెండర్ హ్యూమన్ డెవలప్మెంట్, ఏ వర్క్షాప్ పేపర్ టు compounding HDI, GDI and GI for states of India prepared by NSO MASP, in which of the following categories was Andhra Pradesh placed? ఇది డైరెక్ట్ బిట్ అండి. ఇది ఏంటంటే ఒక రిపోర్ట్ ఉంది, గ్లోబల్ GI అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని ఒకటి, GDI అంటే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి, అండ్ HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ మూడింటిని కలిపి ఒక రిపోర్ట్ తీస్తే దాంట్లో మనది జెండర్లో మీడియం నుంచి లో క్వాలిటీ ఉందట అండి. Which strategic shift in focus during the later 5-year plans was crucial in addressing the shortcomings of the Green Revolution?
సో గ్రీన్ రెవల్యూషన్కి అడ్రస్ చేసినటువంటిది ఏంటంటే షిఫ్ట్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్. అయితే ఏంటంటే అండి ఎక్కువైపోయింది, వంగడాలు క్రియేట్ చేయడం ఇదంతా ఎక్కువైంది, కానీ భూమి పెలిసిబారిపోవడం, ఆ ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడము, పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడంతో భూమి సారాన్ని కోల్పోవడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయండి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాల్సి వచ్చిందంటే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నాం కానీ, సో దాని గురించి వెళ్ళడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. ఆ షిఫ్ట్ టువర్డ్స్ దాని దిక్కు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇది డైరెక్ట్ పెట్టండి. ఆర్టికల్ 233 అంటే డిస్ట్రిక్ట్ జడ్జిని అపాయింట్మెంట్ చేయడం కోసం, 234 అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ పర్సన్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇన్ జ్యుడిషియల్ సర్వీసెస్, 235 అంటే కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్, హైకోర్టుకి సబార్డినేట్స్ కోర్ట్స్ మీద డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సబార్డినేట్ కోర్ట్స్ మీద ఉండడం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ ద 16th ఎనర్షియా అవార్డ్ 2023 ఫర్ బీయింగ్ టాప్ యూటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ట్రాన్స్కోకి వచ్చిందండి, ఏపీ ట్రాన్స్కోకి వచ్చింది, అవార్డు వచ్చింది 2023లో. ఫ్రీ బస్ రైడ్స్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాజ్ వన్ ఆఫ్ ద సూపర్ 6 ప్రామిస్. ఫ్రీ బస్ రైడ్ ఎవరికండి? ఫీమేల్కి కదా, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రన్ అవుతుంది కదా లేడీస్కి, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్ ఆఫ్ ద వర్మా కమిటీ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్. సో ఇక్కడ చూస్తే ఇంటిగ్రిటీ షుడ్ బి మెయిన్ ప్రిన్సిపల్, పబ్లిక్ ఆఫీస్లో ఇంటిగ్రిటీ ఉండాలి, ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ఒబే ప్రమోట్ దీస్ డ్యూటీస్, ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాలి అండ్ చేయాలి కూడా. పబ్లిక్ అఫెన్స్ షుడ్ బి యాజ్ ఓపెన్ యాజ్ పాసిబుల్ ఆల్ ద డిసిషన్స్ అండ్ యాక్షన్స్ విచ్ వర్ టేకన్ బై దెమ్. సో పబ్లిక్ ఆఫీసెస్లో వాళ్ళు తీసుకునే యాక్షన్స్ అనేవి ఓపెన్గా ఉండాలని చెప్పారు. ఇక్కడ చూస్తే పొలిటికల్ పార్టీస్ షుడ్ కన్క్లూడ్ అగ్రిమెంట్స్ అబౌట్ గవర్నమెంట్ బిఫోర్ ద ఎలక్షన్స్ ఓన్లీ. సో ఒక ఎలక్షన్స్ ముందు మాత్రమే అగ్రిమెంట్స్ చేసుకోవాలి, కంక్లూడ్ చేయాలని చెప్తారు, అలా ఏం లేదండి. సో ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ ఇది ఇర్రెలెవెంట్ అనమాట. ఇక్కడ ద కంటెక్స్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటబుల్ సర్ప్లస్ రెఫర్స్ టు. సో మార్కెటబుల్ సర్ప్లస్ అంటే మిగులు, ఎంతైతే మిగులుతుందో దానికి మిగులు సర్ప్లస్ అంటారు. మార్కెటబుల్ అంటే మార్కెట్ చేయదగిన మిగులు, అంటే మార్కెట్ చేయడం అంటే అమ్మడం. అమ్మేది ఏముంటుందండి? మన అవుట్పుట్ ఆఫ్ క్రాప్, మన పంట ఎంత దిగుబడి వచ్చిందో ఆ దిగుబడిలోంచి మనం ఎంతైతే తీసుకుంటామో, ఫార్మ్ కన్జంప్షన్ ఆఫ్ క్రాప్. మనం ఎంత, ఇప్పుడు మనం ఒక 100 బస్తాలు పడింది అనుకోండి, మనం అందులో ఒక 20 బస్తాలు ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి మన అవసరాల కోసం, మిగిలిన 80 బస్తాలని ఏమంటారు? మార్కెటబుల్ సర్ప్లస్ అంటారు. In India, who among the following had established the Depressed Classes Association before independence? సో ఇది డైరెక్ట్ బిట్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1930లో ఈ యొక్క డిప్రెస్డ్ క్లాసెస్ అనేది అసోసియేషన్ ఏర్పాటు చేశారనమాట, రైట్. నెక్స్ట్ కిసాన్ డ్రోన్స్ దేనికోసం అండి? జనరల్గా ఇదండి, టు ప్రొటెక్ట్ ద క్రాప్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్ స్ప్రే చేయడానికి కదండి డ్రోన్స్, రైట్. ప్రెసిషన్ ఫార్మింగ్ త్రూ, ఇక్కడ జిఐఎస్ ఉంది, జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే మనం మ్యాపింగ్ చేయడం కదండి. మ్యాపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? స్ప్రెడ్ బై స్క్వేర్ మీటర్. ఇక్కడ చూసారా స్క్వేర్ మీటర్కి అన్నాడు, అంటే ఒక్క స్క్వేర్ మీటర్కి ఎంత పడుతుంది తెలియాలంటే అప్పుడు జిఐఎస్ జిపిఎస్ చేయాల్సింది కదా, రైట్. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ అంటారు కదండి. ఇప్పుడు చిరుత పుల్లలు అవి ఇవి ఉంటే వాటికి ట్యాగ్స్ కడతారు, దీంతో మనం ఐడెంటిఫై చేయొచ్చు అవి ఎక్కడ ఉన్నాయి మూమెంట్స్ అట్లా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇనేబుల్డ్ ఫార్మర్స్ టు ట్రాక్ ఇండివిజువల్ యానిమల్స్, సికి 1. అంతే ట్రాక్ చేయడం అంటే ఆర్ఎఫ్ఐడి కదండి. ఈవెన్ మన ఫాస్టాగ్ కూడా ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీతో పనిచేస్తుంది కదండి. వెన్ వాజ్ హరిజన్ సేవక్ సింగ్ హరిజనోద్ధారక సంఘం అంటారు కదా, దాన్ని ఎప్పుడు ఫామ్ చేశారంటే మహాత్మా గాంధీ గారు ఫామ్ చేశారు 1932 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోట్ ఇన్స్టాల్డ్ ఎట్ పూణేస్ నోబెల్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్. సో పూణేస్ హాస్పిటల్లో ఒక ఎస్ఎస్ఐ మంత్ర అండి. ఎస్ఎస్ఐ అంటే ఇదేంటంటే సర్జికల్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్ అని ఒక సంస్థ అండి, సర్జికల్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్. ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క రోబోట్ను సర్జికల్ రోబోట్స్ తయారు చేస్తారు. ఇప్పుడు వర్షన్ 3 వర్షన్ 4 కూడా వచ్చినట్టున్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రిన్సిపల్ మినరల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ క్వశ్చన్ కూడా అండి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ డాక్యుమెంట్ అండి, చూసారండి 4th క్వశ్చన్ చూడడం. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ డాక్యుమెంట్లోని 4th క్వశ్చన్, అంటే 4 క్వశ్చన్లు పడ్డాయండి. నిన్న దాంట్లో చదువుకున్న వాళ్ళు 2, ఇప్పుడు 2. సో దాంట్లో ఆన్సర్ కోలే ఉందండి, కోల్ కరెక్టే. ఇది నాట్ ప్రిన్సిపల్ మినరల్ ప్రోడక్ట్, మిగతా అన్ని కూడా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. 39, అకార్డింగ్ టు ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్ విల్ బి ద ప్రైమరీ యూజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అప్టైన్ ఫ్రమ్ సిటిజన్ అప్లికేషన్ త్రూ ఆధార్ ఈకేవైసీ. సో ఆధార్ కేవైసీ నుంచి తీసుకున్న డీటెయిల్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని అంటున్నాం. యాజ్ ఎ గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళకి ఏంటంటే జస్ట్ వాళ్ళకు సర్వీస్ ప్రొవైడ్ చేసుకోవడానికే యూజ్ చేయాలి తప్ప అడ్వర్టైజింగ్ పర్పస్లో కానీ మిగతా డిపార్ట్మెంట్కి యూజ్ చేయడానికి కానీ ఫర్ మెయింటైనింగ్ డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి కానీ యూజ్ చేయకూడదు. జస్ట్
సర్వీస్ అందడానికి మంచిగా ఫెసిలిటేట్ చేయడానికి మాత్రమే ఆ యొక్క డేటాని ఆధార్ డేటాని యూస్ చేయాలి. సో ఇది డైరెక్ట్ బిట్ అండి వైస్ ప్రెసిడెంట్స్ యొక్క సేమ్ A2 B3 C1 ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. B3 అండ్ C1 ఫస్ట్ హిదయతుల్లా గారి తర్వాతనే మనకు ఇది కదండి ఎవరు శంకర్ దయాళ్ శర్మ తర్వాత మనకు నారాయణ కేఆర్ నారాయణ 41. సో ఇది వచ్చేసి జనరల్ స్టడీస్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్. ఇది టక్ 10 మినిట్స్లో చెప్పేస్తానండి. చూడండి విత్ ఇన్ 10 మినిట్స్ కంప్లీట్ చేశాను. ద గివెన్ సెంటెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 సెగ్మెంట్స్. సెలెక్ట్ ద ఆప్షన్. ఎర్రర్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ సచ్ యాజ్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ హ్యాస్ బికమ్, ఇక్కడ హ్యాస్ బికమ్ కదండి హ్యావ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. సచ్ యాజ్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ రెండింటి గురించి మాట్లాడినప్పుడు హ్యాజ్ రాదు, హ్యావ్ వస్తుంది. హ్యాజ్ అంటే సింగులర్ గురించి మన లుగుబ్రియస్ అంటే విచారకరమైన. సో బ్లీక్ అన్నా కూడా అంతేగాని విచారకరమైననే కదా. సో అదనమాట. సో ఇక్కడ సినానిమీ అడుగుతున్నాడు కదా, రైట్ సినానిమీ. సో ఎక్స్ట్రాడినరీ అంతే అండి. ఈ మూడుగా ఎక్స్ట్రాడినరీ, ఇల్లుస్ట్రేట్స్, బ్రైట్ అసలు సంబంధం. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్. మీరా ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ ఇఫ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ యాజ్. యాక్చువల్లీ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అని వస్తుందండి ఎప్పుడైనా. యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ క్లెవర్ యాజ్ అట్లా వస్తుంది మనం కంపేర్ చేసినప్పుడు. సో ఇక్కడ యాజ్ రావాలి. సో ఇది రాంగ్ అండి. సో ఇక్కడ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ఇఫ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్, ఇక్కడ మళ్ళీ యాజ్ రాదు, ఇక్కడ దాని వస్తుంది. సో ఇక్కడే మనకు రాంగ్ ఉందన్నమాట. సో అసలు సెంటెన్స్ ఏంటంటే మీరా ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ఇఫ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హర్ సిస్టర్ హూ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రైటింగ్ స్టైల్ క్యారెక్టరైజ్డ్ బై క్లారిటీ, ప్రెసిషన్, డైరెక్ట్నెస్. లూసిడిటీ అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు క్లియర్గా ఉండేదాన్ని లూసిడిటీ అంటారు. సో ఇక్కడ క్లారిటీ, ప్రెసిషన్, డైరెక్ట్నెస్ అంటే కూడా అంబిగ్యూటీ లేకుండా ఉండడాన్ని లూసిడిటీ. The family does not talk about Sneha anymore. It turned out she was dash inconsiderate and deemed unfit for them as she went to Delhi when her mother was hospitalized. వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉన్నా కూడా ఆమె ఢిల్లీకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు. సో అందుకని ఆమె ఒక నల్ల గొర్రెలాగా అయిపోయింది. బ్లాక్ షీప్ అంటే తెల్లటి గొర్రెల మందులో ఒక నల్ల గొర్రె ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదండి. ఒకప్పుడు ఏంటంటే తెల్ల గొర్రెలు ఉండేటివి, అందులో ఒక్క నల్ల గొర్రె ఉన్నా కూడా దాని ఊలు అనేటువంటి ఎక్కువ పనికి రాకపోయేసరికి బ్లాక్ షీప్ అనేవాళ్ళు దాన్ని. అలాగే ఇప్పుడు ఏదైతే మనకు ఒక డిఫరెంట్గా ఉందనుకోండి ఒక సమాజంలో లైక్ రజనీకాంత్ సినిమాలో రోబో సినిమాలో ఉంటుంది కదా. సో అతనిని అన్ని హెడ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, బట్ ఒక్క రజనీకాంత్ హెడ్ మాత్రం రొటేట్ అవ్వదు, రియల్ రజనీకాంత్. అప్పుడు బ్లాక్ షీప్ అంటాడు. సో అదనమాట ఇక్కడ కంటెక్స్ట్. 46. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కాలమ్. యాంటనిమ్స్ అండి. ఎఫెమ్రాల్ సేమ్ వర్డ్ అండి నిన్న వచ్చింది. ఎఫెమ్రాల్ అంటే అశాశ్వతమైన, పర్మనెంట్. దీనికి ఇక్కడ యాంటనిమ్స్ కదా పర్మనెంట్. ఫెసిలిటస్ అంటే శుభప్రదమైన, మంగళకరమైన అంటారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఓడియస్ అంటే అసహ్యమైన. అండ్ లుగుబ్రియస్ సేమ్ క్వశ్చన్ ఇందాక వచ్చింది విచారకరమైన అని చెప్పిన. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏంటిది చీర్ఫుల్. సో సేమ్ వర్డ్ రెండు. మీకు ఒక వర్డ్ మీనింగ్ తెలిస్తే దాదాపుగా 2 క్వశ్చన్లు వచ్చినట్టు. ఇంప్లాకబుల్ అంటే ఇది ఆమోదయోగం ఖ్యాని అన్నమాట. ఇంప్లాకబుల్ అంటే ఆమోదయోగం ఖ్యాని. ఇప్పుడు ఈల్డింగ్ అంటే అంగీకరించబడే. సో ఇదండి యాంటనిమ్స్ చేంజ్ చేయాలి. రైట్. నెక్స్ట్ కరెక్ట్ సెంటెన్స్ చేయమంటున్నారు. ఇట్ వాస్ సో సీరియస్ an attempt that he passed the civil services examination in his first go. సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని ద సివిల్ సర్వీసెస్ అంటారండి. సో ఏ అనేది రాంగ్. సో దాలో 3 ఉన్నాయి. ఇక్కడ ఇన్ హిస్ ఫస్ట్ గో అంటే కరెక్టే. ఇట్ వాజ్ సో సీరియస్ ఇది అన్ అటెంప్టే కరెక్ట్ అండి. ఎందుకంటే ఏ అటెంప్ట్ దగ్గర ఏమంటారు వోవెల్ సౌండింగ్ వస్తుంది కాబట్టి యాన్ వస్తుంది. ద అటెంప్ట్ అన్నారండి. అన్ అటెంప్ట్ ఒక అటెంప్ట్ చేశాడు అంటారు కదా, మనం ఒక అటెంప్ట్ ఇచ్చామంటాం కదా అలా. నైదర్ ద మేనేజర్ నార్ ద ఎంప్లాయీస్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండి. నిన్న పడింది ఇది సేమ్. కాకపోతే కంటెక్స్ట్ ఇక్కడ వేరే వస్తుంది, అంటే గర్ల్స్ బాయ్స్ అలా వచ్చింది. బట్ ఏంటంటే వర్ అండి, అక్కడ ఆర్ అనుకుంటా ఆన్సరు, ఇక్కడ వర్. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్లూరల్ ఉంది కదా. సో నైదర్ నార్లో దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన మన వర్బ్ను వాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగులర్ ఉందనుకోండి, ఇక్కడ వాజ్ వస్తుంది. ఇక్కడ ప్లూరల్ ఉందనుకోండి, ఇక్కడ వర్ వస్తుంది. ద అమెజాన్ రివర్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద సౌత్ అమెరికా. ఇది కూడా సేమ్ అండి. నిన్న మన క్వశ్చన్ వచ్చింది ద ఆఫ్రికా అని వచ్చింది. అక్కడ ద అని పెట్టకూడదు కాబట్టి రాంగ్ అని చెప్పాను. ఇక్కడ ద సౌత్ అమెరికా వచ్చింది, ద అని పెట్టకూడదు, రాంగ్. ఇదే. ఇట్ ఈస్ నో యూజ్ క్రయింగ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్.
రైట్. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే సెన్స్ అనుకోండి, అంటే పాలు కింద పడ్డాక ఏడిస్తే ఏం లాభం అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు నాట్ ఫీల్ సాడ్ ఆర్ సారీ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ డన్ ఆర్ కెనాట్ బి రెక్టిఫైడ్. ఏదైతే జరిగిందో జరిగిపోయింది, ఇంకా దాన్ని మనం మార్చలేనప్పుడు దాని గురించి బాధపడి దండగా అనేది ఒక సామెత అండి. అడ్వర్సరీ అంటే మనకి ఏమంటారండి, ఇప్పుడు కాంపిటేటర్ అంతేనండి. అడ్వర్సరీ అంటే మన అపోనెంట్, రైట్. అడ్వర్సరీ అంటే అపోనెంట్ అండి. అపోనెంట్ అంటే ఇప్పుడు మన కాంపిటేటర్ అన్నట్టు కదండి. సో ఇది ఫ్రగైల్ అంటే తేలికగా అయినటువంటి, ఫీబుల్ తేలిక అంటారు కదా. సో దానికి మీనింగ్ డెలికేట్ అంటే తేలిక కదండి. జెనరస్ అంటే కైండ్నెస్ ఉన్నటువంటి పర్సన్. చారిటబుల్ అంటే అంతే కదండి, దయగలిగినటువంటి. బ్రీఫ్, షార్ట్. బ్రీఫ్ అంటే మనం బ్రీఫ్స్ అంటాం కదా, ఇప్పుడు అండర్ గార్మెంట్స్, అండర్వేర్స్ అంటే బ్రీఫ్ అంటాం కదా, అదేవిధంగా షార్ట్ అన్నా కూడా అండర్ గార్మెంట్ని షార్ట్స్ అని అంటారు. సో ఇదండి మ్యాచ్ ద కాలమ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Select the sentence in which the preposition is not used correctly. He will be there at about 10 o'clock. సో ఇక్కడ ఎట్ 10 o'clock అనాలండి, అబౌట్ అనకూడదు, రైట్. లేదంటే అబౌట్ 10 o'clock అనొచ్చు, ఎట్ అనకూడదు. ఎట్ రెండు కలిపి వాడితే తప్పండి అది. సో ఇందులో తప్పు ఉంది, మిగతా ఆయన కరెక్టే. స్టెప్ అప్ ద కార్ అంటే కార్ నుంచి బయటకు వచ్చాడు. కేమ్ ఓవర్ టు ద హౌస్ అంటే ఇంటికి వచ్చాడు. వాకట్ అప్ టు ద స్టేజ్ అంటే స్టేజ్ వరకు వెళ్ళాడు. ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ గ్రామటికల్ ఎర్రర్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేది అంతా బంగారం కాదు. ఇది ఈజీ అండి, ఆర్ కాదు, ఇక్కడ ఈజీ వస్తుంది. దేర్ ఈజ్ మెనీ ఆబ్జెక్షన్స్ టు దిస్ ప్లాన్. చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి ఈ ప్లాన్కి అంటున్నాడు. ఉన్నాయి అన్నప్పుడు ఈజ్ రాదు కదా, ఆర్ వస్తుంది. సో అదే రాదు. 5 miles ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఆడ మైల్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఏకవచనంగా ఉంటుంది, డిస్టెన్స్ కాబట్టి. 5 miles ఈజ్ ఏ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. 10 miles ఈజ్ ఏ నాట్ లాంగ్ డిస్టెన్స్. అలా నైదర్ యూ నార్ హీ ఈజ్ గిల్టీ. ఇక్కడ చూసారా, ఇక్కడ నైదర్ నార్లో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ హీ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజీ వచ్చింది. నైదర్ యూ నార్ దే అన్నాం అనుకో, వర్ గిల్టీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైదర్ యూ నార్ దే అన్నాం అనుకోండి, ఏమొస్తుంది, వర్ గిల్టీ వస్తుంది. అలా అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ అండర్లైన్డ్ వర్డ్స్, అండర్లైన్ ప్రావర్బ్, రైట్. ఇక్కడ ఒక ప్రావర్బ్ ఉంది, ఫూల్స్ రష్ ఇన్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్. సో దేవకన్యలు వెళ్ళడానికి భయపడే ప్లేస్ ట్రెడ్ అంటే నడక అంటే ఒక స్టెప్ వేయడానికి ఫీర్, భయపడే దానికి దేవకన్యలు అక్కడికి ఫూల్స్ కూడా వెళ్తారంటండి. ఎందుకంటే వాళ్ళకు ఏముంటుంది, ఆ ఇంటెన్షన్ ఏముంటుంది అంటే వాళ్ళకి తెలివి తక్కువతనం అనమాట. సో అదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఎక్స్పెక్ట్ పీపుల్ మే బోల్డ్లీ యాక్ట్ ఇన్ సిచ్యువేషన్స్ దట్ మోర్ నాలెడ్జబుల్ పీపుల్ వుడ్ ప్రిఫర్ టు ఇవేడ్ అంటే తప్పించుకోడు. తెలివి ఉన్న వాళ్ళు తప్పించుకునే ప్లేస్లకు కూడా ఎక్స్పర్టైజ్ లేనటువంటి పీపుల్ బోల్డ్గా వెళ్ళిపోతారు, ధైర్యంగా వెళ్ళిపోతారు అంటే ఒక ప్రావర్బ్. సో ఇక్కడ ఏంటంటే టామ్స్ చేసిన పని అలా ఉంటుందన్నమాట. టామ్ చేసిన పని అలా ఉంటుందన్నమాట. బ్రేక్ ద బ్యాంక్. సో బ్యాంక్ని పగలగొట్టాలి అంటే బ్యాంక్ కన్నం ఎప్పుడు వేస్తాం, అది టూ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు వేస్తాం. సో ఇండైరెక్ట్గా ఈ మీనింగ్ అండి. యాక్చువల్గా ఈ యొక్క ఈడియంకి ఆరిజిన్ వచ్చేసి క్యాసినోస్ ఉంటాయి కదండి. సో క్యాసినోస్లో ఎవరైనా ఒక పర్సను ఆ క్యాసినో దగ్గర ఉన్నదంతా మొత్తం డబ్బుని, సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్న డబ్బు మొత్తాన్ని వాళ్ళు బ్యాంక్ అంటారనమాట. సో మొత్తం డబ్బుని గెలుచుకున్నాడు అనుకోండి, అంతకంటే ఎక్కువ గెలుచుకుంటే ఆ క్యాసినో ఓనర్ వచ్చేసి ఒక రెడ్ కలర్ కవర్ కప్పేస్తారనమాట వాళ్ళ టేబుల్ మీద. సో అప్పుడు ఈ యొక్క యాక్షన్ని బ్రేక్ ద బ్యాంక్ అంటారు అన్నట్టు. సో బ్యాంక్ని కొట్టేసేయండు అని. సో ఇంకా తర్వాత ఇంకా ఆట ఉండదు అది. సమ్మన్ హూస్ జాబ్ ఈజ్ టు చేంజ్ వాట్ సమ్మన్ ఎల్స్ ఈజ్ సేయింగ్ ఇన్ టు అనదర్ లాంగ్వేజ్. సో ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి మార్చి చెప్పేవని ఏమంటారని, ఇంటర్ప్రిటర్ లేదా ట్రాన్స్లేటర్ అని కూడా అంటారండి, రైట్. ఇంటర్ప్రిటర్ అంటే ఒక ఇంటర్ప్రిట్ చేయడం, ఒకదాన్ని ఇంకొక దాంట్లోకి ఇంటర్ప్రిట్ చేయడం, రైట్. నెక్స్ట్ 56 అయిపోయింది 57. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అరేంజ్మెంట్ అండి. సో ఇక్కడ చూస్తే అఫీషియల్ ఫిగర్స్ ఫర్ 2011 షో ఇది హ్యావ్ యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్కి ఎంత యాక్సెస్ ఉంది అని. హవెవర్ అన్నాడంటే ఇది ఫస్ట్ రాదు, ఇంకొక దానికి కన్స్ట్ చేస్తూ చెప్తున్నాడు కాబట్టి ఫస్ట్ రాదు. సో బిసైడ్స్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ శానిటైజర్ ఈజ్ మస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ బార్న్ డిసీజెస్. సో ఇది ఫస్ట్ రావచ్చు. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ద పూర్ బోత్ వన్స్ అగైన్ అన్నాడు కాబట్టి ముందు ఏదో చెప్పుంటాడు. సో ఇది ఫస్ట్ రాదు. సో ఇక్కడ ఏ అన్నా డి అన్నా ఫస్ట్ వస్తుందండి. సో ఇక్కడ చూస్తే బిసైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్న తర్వాత సో ఆ రెండు ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాడు, శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ వల్ల గురించి. తర్వాత సిలో ఏం చెప్పాడు, శానిటేషన్ కవరేజ్ గురించి చెప్పాడు. ఏలో ఏం చెప్పాడు, వాటర్ గురించి చెప్పాడు, రైట్. సో డిసిఏ కరెక్టేనా. తర్వాత బిలో ఏం చెప్పాడు,
హవెవర్ సేమ్ డేటా ఇండికేట్స్ దట్ ఓన్లీ అబౌట్ 50 సరే ఇక్కడ వాటర్ గురించి చెప్పాడు, ఇక్కడ శానిటేషన్ గురించి చెప్పాడు, రైట్. తర్వాత లాస్ట్కి ఏమన్నాడు, ఎటు తిరిగి మళ్ళీ రూరల్ అర్బన్ ఏరియాలో వాళ్ళకి యాక్సెస్ అనేది లేదు అంటున్నాడు. సో అదండి. నెక్స్ట్, వైల్ ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీ డాష్ డిస్కస్ క్వశ్చన్స్ ఆఫ్ ఫైనాన్స్ ఐ ఫెల్ట్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. సో వాళ్ళు ఫైనాన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను వాటర్లోకి వెళ్ళి బయటపడ్డ ఫిష్ లాగా ఫీల్ అయినా, అంటే నాకు సంబంధం లేదు అని, అంటే నాకు ఆ నాలెడ్జ్ లేదు అని, అంటే వాళ్ళ అకౌంటెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, మేబీ నేను వేరే సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కావచ్చు. సో అందుకని అప్పుడు వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు కదా వైల్ దే వర్ డిస్కసింగ్. ఈ సాయ్ మూవీ ఎట్ ద థియేటర్ లాస్ట్ నైట్. ఇది ఎట్ ద థియేటర్ అంటారండి, ఇది కరెక్టే. యాక్చువల్లీ ఇది అంతా ఇంకా యూజబుల్ క్లాస్ అనమాట. జనరల్గా ఇన్ ద థియేటర్ అనుకుంటారు, బట్ ఇది రాంగ్. ఎట్ ద థియేటర్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, యాంటనీ ఎఫ్ఎంరాల్ మళ్ళీ వచ్చిందండి. ఎఫ్ఎంరాల్ యొక్క వర్డ్ తెలిసి ఉంటే దాదాపు నిన్న ఒక క్వశ్చన్, ఇప్పుడు 3 క్వశ్చన్లు వచ్చాయండి. ఎఫ్ఎంరాల్ శాశ్వతమైందంటే ఎండ్యూరింగ్. సో ఫస్ట్కు సి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, సో ఇదే ఆన్సర్. సెకండ్కి ఏ 2 అని కూడా చెప్తున్నాండి. ఆగ్మెంట్ అంటే ఏదైనా యాడ్ చేయడం కదండి, అంటే ఏమంటారు, ఏదైనా ఆగ్మెంట్ చేయడం అంటారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్టే లెసన్ తక్కువ చేయడం. అబ్జోలీట్ అంటే పాతబడిపోయిన, అంతేనా. ఇప్పుడు దీనికి కొత్తది మీనింగ్ ఏంటి, మోడర్న్. డెఫర్ అంటే కొంచెం లేట్ చేయడం, దాన్ని కొంచెం పక్క పెట్టడం. ఎక్స్పీడియేట్ అంటే ఫాస్ట్ చేయడం ప్రాసెస్ని. సో అపోజిట్స్ అవి. ద డాక్టర్ ఎక్స్ప్లెయిన్ ద మెడిసిన్స్ అఫెక్ట్ రీఅష్యూరింగ్ ద యాంగ్జియస్ పేషెంట్ దట్ రిలీఫ్ డాష్ ఫ్రమ్ ద సిమ్టమ్స్ వుడ్ సూన్ బీ నోటీసబుల్. ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ ఇవి 2 తెలిసి ఉండాలండి మీకు. ఎఫెక్ట్. ఇప్పుడు ఎఫెక్టివ్ అంటే ప్రభావము, అంతే కదండి. అఫెక్ట్ అంటే ఏంటి, ప్రభావితం చేయు. అంటే ఇక్కడ ఇది వర్బ్ అండి, ఇది వర్బ్. ఎఫెక్ట్ అనేది నౌన్. సో ఇక్కడ మెడిసిన్స్ ఎఫెక్ట్ అనేది నౌన్ రావాలి, మెడిసిన్ యొక్క ప్రభావం, అంటే ఇక్కడ ఎఫెక్ట్ రావాలి. సో ఇది రాంగ్ అండి. సో ఇక్కడ ఎఫెక్ట్ రాదు, ఎఫెక్ట్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఉంటుందండి, బ్రెత్ అని. ఇది తెలంగాణ ఎగ్జామ్స్లో వచ్చింది. బ్రెత్ 2 ప్రొనౌన్సియేషన్స్ ఏమి, ఒక్క ఈ ద్వారా మారిపోతాయి. బ్రెత్ అంటే శ్వాస, బ్రెత్ అంటే శ్వాసించడం. ఇది వచ్చేసి ఇక్కడ వర్బ్ అవుతుంది, ఇది ఇక్కడ నౌన్ అవుతుంది. సో మనం శ్వాసించడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పెట్టాలండి. ఒకటే ఈ పెట్టకపోతే రాంగ్ అయిపోతుంది. సో ఒక సేమ్ క్వశ్చన్ వచ్చిందండి తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్లో. పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎర్రర్. మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ దట్ ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ ఐరిష్ ఆర్ ట్రూ. ఈ సేమ్ క్వశ్చన్ వచ్చిందండి నిన్న, మీకు గుర్తుందో లేదో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ద ఫ్రెంచ్, ద ఇంగ్లీష్ అని చెప్పా. ద ఇంగ్లీష్ అంటే ఆంగ్లేయులు, మనం ఆంగ్లేయులు ఇంగ్లీష్ అనము, ద ఇంగ్లీష్ అంటాం, అంటే ప్రజల గురించి చెప్తాను, లాంగ్వేజ్ గురించి కాదు, ఆంగ్లేయులు. అట్లనే ద ఫ్రెంచ్. ఇక్కడ కూడా ఐరిష్ అనకూడదు, ద ఐరిష్ అనాలి, అంటే ఐర్లాండ్ జాతీయస్తులు అంటే ఆ జాతికి సంబంధించిన వాళ్ళు. 63. Ramona was abstained by the custom officer at the airport as she was trying to bring some goods illegally in the country. She does so because she is a smuggler. అంతేగాని ఇల్లీగల్గా చేసేదాన్ని స్మగ్లింగ్ అంటారు కదా. సో ఆమె స్మగ్లర్ కాబట్టి అట్లా చేసింది. 64. సో ఇది కూడా ఒక అరేంజ్మెంట్, సెంటెన్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకున్నట్లయితే ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చెప్తున్నాడు. తర్వాత న్యూ టెక్నాలజీస్ వచ్చాయంటున్నాడు. దాని తర్వాత మ్యాన్ ప్లేస్లో ఇట్లా ఇవి వచ్చాయంటున్నాడు. దాని తర్వాత ఈ అడ్వాన్స్మెంట్స్ వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది అంటున్నాడు. సో కొత్త ఆపర్చునిటీస్ కూడా క్లియర్ అవుతున్నాయి అన్నాడు. జస్ట్ ఇది ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళిపోవడమే. ద కోచ్ షౌటెడ్ డాష్ హార్డ్ ఇఫ్ యూ వాంట్ టు విన్ ద గేమ్. నువ్వు గేమ్ గెలవాలంటే కష్టపడు, వర్క్ హార్డ్. సో వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామండి. 66. ఇక్కడ 5 అండి. 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నేను ఇట్లా అని సేమ్. దోస్ హూ వర్క్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ డాష్ థరోనెస్ ఇన్ యాక్షన్ గెట్ సక్సెస్ విత్ అండ్ హ్యావ్ థరోనెస్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే థరోనెస్, కంప్లీట్నెస్ అంటే ఒక క్షుణ్ణంగా చదివేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు సక్సెస్ పొందుతారు అంటారు. సో హ్యావ్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెకండ్ తీసుకున్నట్లయితే గెట్ సక్సెస్ వెదర్ దే ఆర్ పెయింటర్స్, ఆథర్స్, హౌస్ వైఫ్స్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్స్. నేనైతే ఇక్కడ ప్రొఫెషనల్స్ అనుకుంటున్నానండి. సో ఒక్కసారి మీరు చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ పెయింటర్స్ అన్నాడు, ఆథర్స్ అన్నాడు, హౌస్ వైఫ్స్ అన్నాడు, ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్స్ అని నేను అనుకుంటున్నాను. సో దీనికి ఒక అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ఇదనమాట. నెక్స్ట్, ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్స్. ఇట్ ఈస్ ద ఆర్డెంట్ స్పిరిట్ దట్ మేక్స్ ద వర్క్ డన్ థరోలీ.
సో మనకున్న పనిని మంచిగా చేయడానికి అది ఉంటుంది. వితౌట్ ద పర్సీవరెన్స్ అంటే పట్టుదల లేకుండా ఒక సింగిల్ లీడర్ కూడా విజయాన్ని సాధించలేడు. మెనీ గ్రేట్ పీపుల్ డాష్ వాషింగ్టన్, బ్రూకర్ టీ, వాషింగ్టన్, వెల్లింగ్టన్ గెయిన్డ్ సక్సెస్ ఇన్ దర్ లైఫ్. సో చాలా గొప్ప వ్యక్తులు ఎలాంటి లైక్ వాషింగ్టన్, బ్రూకర్ టీ, వాషింగ్టన్, వెల్లింగ్టన్ లైక్ అన్నట్టు వాళ్ళని దాని గురించి చెప్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంప్రెస్డ్ హిజ్ హెడ్ టీచర్ బై ద క్వాలిటీ ఆఫ్ థరోనెస్ ఇన్ వర్క్ వేరాజ్ వెల్లింగ్టన్ డాష్ ద సోల్జర్స్ టు కుక్ దేర్ బ్రేక్ఫాస్ట్ వైల్ ఆన్ డ్యూటీ. సో వాళ్ళని డైరెక్ట్ చేశాడు, నిర్దేశం చేశాడు ఏమని, డ్యూటీలో ఉన్నప్పుడు ఎలా కుక్ చేసుకోవాలో. సో అతను ఏం చెప్పాడు, అతనేమో టీచర్కి క్వాలిటీ ఆఫ్ థరోనెస్ గురించి చూపించాడు. సో ఇది ఇక్కడ డైరెక్షన్ చేయడం అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఈజ్ ఇట్ రాంగ్ టు థింక్ టు అచీవ్ సక్సెస్ వితౌట్ థరోనెస్ ఇన్ యాక్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్ వర్క్లో కాన్సన్ట్రేషన్ అంటే ఇన్ వర్క్ అని వస్తుంది. సో దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ 71. సో ఇది ఒక పారాగ్రాఫ్ ఉందండి. సో ఈ పారాగ్రాఫ్లో మేజర్గా డీపీఎల్ను ఇంకా టైం అసలు 45 minutes అయిపోయింది. ఎనఫ్ టు ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో ఇక్కడ జనరల్గా మనం ఏంటంటే ఒక డేటా అనేది ఈనాటి కాలంలో బిజినెస్ ఏరాలో చాలా ప్రాబ్లం అయిపోతుంది. టన్నుల కొద్ది డేటా వస్తుంది. సో దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఒక మీనింగ్ఫుల్ స్టోరీ లాగా క్రియేట్ చేసి చెప్పగలిగేటువంటి స్కిల్ గురించి అని ఇక్కడ మాట్లాడుతున్నాడండి. సో వాట్ ఈస్ ద మోస్ట్ అక్యురేట్ సమ్మరీ ఆఫ్ ప్యాసేజ్ అంటే చూడండి, ఇన్ ద డిజిటల్ ఎరా స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద కీ టు టూల్ బిజినెస్ టు ట్రాన్స్ఫార్మ్ కాంప్లెక్స్ డేటా ఇంటూ యాక్షనబుల్ ఇన్సైట్స్ దట్ డ్రైవ్ డెసిషన్ మేకింగ్. సో కొంచెం డేటా ఉంటే మొత్తం చదువుకొని డెసిషన్ మేకింగ్ చేసుకోవచ్చు. చాలా డేటా ఉన్నప్పుడు ఆ డేటా ప్రజెంట్ చేస్తే ఇక్కడ మొదలు పెట్టాలో ఇక్కడ తెలియదండి. సో అందుకని బిజినెస్ అనలిటిక్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక స్టోరీ లాగా ప్రజెంట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. So storytelling, again storytelling is the as critical method as humanizing and utilizing data in business. Third question, which of the following best to describe the structure of the passage. Instruction of a problem followed by proposed solution and challenges in execution. ఫస్ట్ ఒక ప్రాబ్లం చెప్పాడండి, ఏంటి బాగా డేటా వచ్చి పడుతుంది, దానికి ప్రపోజ్డ్ సొల్యూషన్ ఏం చెప్పిండంటే అది స్టోరీ టెల్లింగ్ లాగా చెప్పాలి అని. ఛాలెంజెస్ ఏం చెప్పాడంటే కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఎబిలిటీ టు టర్న్ ద డేటా ఇంటూ స్టోరీస్ రిక్వైర్ యూనిక్ బ్లెండ్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ క్రియేటివ్ విజన్. సో ఇది అంత ఈజీ కాదు అట్లా మార్చడం అని చెప్పాడు. సో ఆ ఛాలెంజెస్ చెప్పాడు. నెక్స్ట్, how does the passage connect to real world applications of storytelling in data driven industries? It shows the storytelling can be applied in business struggling with data to make meaningful decision. సో స్టోరీ టెల్లింగ్ లాగా డేటాను ప్రజెంట్ చేస్తే మంచి మనకు కొన్ని సొల్యూషన్స్ వస్తాయి పెద్ద బిజినెస్ ఇండస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. ఆప్టిమిస్టిక్ అండి అంతే కదా, ప్రాగ్మాటిక్ అంటే ఆచరణాత్మకమైన. సో ఏం చేయాలని కూడా చెప్తున్నాడు కదండి. సో ఆప్టిమిస్టిక్ అంటే సో దీన్ని ఈ విధంగా మనకు వచ్చిన ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటున్నాడు కాబట్టి ఆప్టిమిస్టిక్. సెకండ్ ప్యాసేజ్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది కదా. సో మన పీపుల్లో చాలా మన దగ్గర నేచురల్ రిసోర్సెస్ బాగా ఉన్నాయి. సో వాటిని మనము మంచిగా వాడుకున్నట్లయితే మనం నెక్స్ట్ 15 to 20 yearsలో డెవలపింగ్ కంట్రీగా అయిపోతుంది, మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడండి. సో థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ పాత్ టు డెవలప్మెంట్, అంతేగాని మన అభివృద్ధికి మార్గాన్ని చూపిస్తున్నాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్. సో బాగా పాపులేషన్ ఉందనుకోండి, సో ఇప్పుడు అమెరికాలో చూస్తే అక్కడ ఎంత పాపులేషన్ ఉండదు. సో డెవలపింగ్ కంట్రీ, మన లెక్క పాపులేషన్ అక్కడ ఉంటే రిసోర్సెస్ అయిపోతే అది కూడా మళ్ళీ అక్కడ డెవలప్డ్ కంట్రీ కాకుండా డెవలపింగ్ కంట్రీ లాగానే ఉండిపోయేది. సో ఎప్పుడైతే హై పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుందో అక్కడ డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫరెన్సెస్ కెన్ బి డ్రాన్ అబౌట్ ఇండియాస్ పొటెన్షియల్ ఫర్ డెవలప్మెంట్. India has abundant natural resources and a capable workforce that can drive development. సో ఇందాక చెప్పాను కదండి నేను, మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్, అవన్నీ వాడుకుంటే వనరులను కరెక్ట్గా వాడుకొని మంచి వర్క్ ఫోర్స్, అంటే మన యొక్క వర్క్ ఫోర్స్ అంటే ఏంటండి, ప్రజలు, వర్క్ చేసే ఏజ్లో ఉన్నటువంటి ప్రజలు ఏమంటారు 19 to 54 55, కొన్ని దేశాలలో 65 కూడా ఉంటుందండి. ఇక్కడ 59, ఇక్కడ 65. సో యుఎన్ఏ ప్రకారం అయితే 65, ఇక్కడ వచ్చేసి మన ఇండియాలో అయితే 55. సో వర్క్ ఫోర్స్ అంటారు కదా, లేబర్ ఫోర్స్. సో అదనమాట, దాన్ని కనుక మనం డ్రైవ్ చేసుకుంటే మంచి ఇది ఉంటుంది. ఐడెంటిఫై ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. ఆప్టిమిస్టిక్, అంతే కదండి, ఆశాతత్వంతో చెప్తున్నాడు. మన దగ్గర ఇన్ని వనరులు ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా మంచిగా డెవలప్మెంట్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియోస్ డెమాన్స్ట్రేట్ ద పాత్ టువర్డ్స్ బికమింగ్ ఏ డెవలప్డ్ నేషన్. ఒక మార్గం ఏంటి అని అంటున్నాడు. ఏ నేషన్ ఫోకసింగ్ ఆన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్
ఫర్ ఇట్స్ సిటిజన్ బై రెడ్యూసింగ్ పావర్టీ, ఇంక్రీజింగ్ లిటరసీ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతే, మన యొక్క పేదరికాన్ని తగ్గించుకోవడానికి, లిటరసీని పెంచుకోవడానికి. అంటే లిటరసీ అంటే అక్షరాస్యత. అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనము అధునాతనమైన దీంట్లో సాంకేతికను అందిపుచ్చుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా డెవలప్డ్ కంట్రీగా మారుతామని చెప్తున్నాడని ఆర్థర్. సో ఇదండి ఈ పేపరు. ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఎంతవరకు ఎన్ని మార్క్స్ వచ్చినా చూసుకోండి. అండ్ దీంట్లో చెప్పిన కాన్సెప్ట్స్ కూడా మీకు వేరే ఎగ్జామ్స్ అన్నిటి కూడా చాలా ఉపయోగపడతాయండి. అండ్ ఆబ్జెక్షన్స్ ఖచ్చితంగా రేస్ చేయండి. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఇంకా ఏ షిఫ్ట్కైనా కావాలనుకుంటే మెయిల్ చేయండి. ఆల్రెడీ ఇంకా చాలామంది చేశారు. సో నేను 1 by 1 చేస్తున్నాను. నిన్న ఒకటి చేశాను, ఇవాళ ఒకటి చేశాను. అండ్ రేపు మ్యాక్సిమం 2 చేయడానికి ట్రై చేస్తానండి. సో మీరు నాకు మెయిల్ చేయండి. నేను కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను దాన్ని బ్లర్ చేసే చెప్తాను. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది కనపడకుండానే ప్రజెంట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా లైక్ చేశారా? అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.